రుక్మిణి, నువ్వు కంగారు పడకు. నీ కూతురికి ఏమీ కాదు. మీ అమ్మాయి పేరేంటి? కావేరి. కావేరినా? బిహారీ గారు, నేను తనని రామాపురంలో చూశాను. ఆ రోజు అమ్మిరాజుని ఒక అమ్మాయిని ఏడిపించాడని మీరు కొట్టారే, తనే కావేరి. ఇంతకీ మీది రామాపురం కదా? అక్కడ మీకెవరూ లేరా? లేరు బాబు. నా భర్త, నా కుటుంబం మొత్తం యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పట్నుంచి ఆ వీర్రాజు దూరపు చుట్టమని మమ్మల్ని కలుపుకొని మా ఆస్తి కోసం ఇదంతా చేశాడు. బిహారీ బాబు, రేపే ఆ అమ్మిరాజుతో నా కూతురు పెళ్లి చేస్తున్నాడు. త్వరగా నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి బాబు. మరి దీనంతటికీ కారణం కూడా మీ అమ్మే విహారీ. నాకిప్పుడు అర్థమైంది, మీ అమ్మ నా జీవితంతోనే కాదు, చాలా మంది జీవితాలతో ఆడుకుంది అని. పద్మాక్షి, అయిపోయిన గతం గురించి ఇప్పుడు ఎందుకు పద్మాక్షి? అయిపోయిందని ఈజీగా మర్చిపోవడానికి జరిగింది మామూలు విషయం కాదు. మన జీవితంలో జన్మ జన్మలకి ఉండే చేదు జ్ఞాపకాలవి. ఇదిగో ఇదంతా జరిగింది ఈవిడి వల్లే. ఈవిడ గనక మా అన్నయ్య జీవితంలోకి రాకుండా ఉండుంటే మా అందరి పరిస్థితి ఇలా ఉండేదే కాదు. పద్మాక్షి, ఇప్పుడు అవన్నీ తలుచుకోవడం అనవసరం. విహారీ బాబు, మీరు వెళ్ళి నా కూతుర్ని వెంటనే కాపాడాలి. విహారీ, నువ్వు వెంటనే రామాపురం బయలుదేరాలరా.